ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి రావడం కూడా ఒకటే ఉద్దేశం. ఉమ్, మా కంపెనీ ఏది కొన్నా 100% ఆర్గానిక్గా కొనాలనుకుంటున్నాం. ఉమ్, ఏ ఒక్క గ్రామ్ కానీ ఆర్గానిక్గా 100% జెన్యున్ అన్నప్పుడే బై చేయడం జరుగుతుంది. ఉమ్, 1% ఈ తేడా ఉన్నా మమ్మల్ని సంప్రదించవద్దు. ఉమ్. 1% అతనికి ఏదైనా తేడా అనిపించినా కూడా అతని ఫ్యామిలీ అంగీకారం లేకున్నా, అతని గోల్డే అతని ఫ్యామిలీ అంగీకారం లేకున్నా మమ్మల్ని సంప్రదించవద్దు. ఎందుకంటే మేడం రైట్. ఆ ఫ్యామిలీకి అంగీకారం లేకుండా మా ఫ్యామిలీకి తెలియకుండా ఎందుకు కొన్నారంటారు. ఓ మళ్ళీ అదొట ఇది గొడవ. వస్తుంది. ఆ, ఇందులో ఇవి కూడా ఉంటాయి. ఓమ్మా. ఇలా చాలా చిన్న చిన్నవి ఉంటాయి కానీ రైట్. మా బాబు దగ్గర మీరెందుకు కొన్నారు, మా బాబు మీకు మా బాబుకి నేనైతే ఇవ్వలేదు. ఏంటి పిల్లలు కూడా తీసుకొచ్చేస్తారా? పిల్లలు మీన్స్ పెద్దోళ్ళే. అదే పెద్దవాళ్ళు in the కూడా sense- పిల్లలైనా కూడా అట్లా మాట్లాడతారు. ఇంట్లో తెలియకుండా. ఇంట్లో తెలియకుండా మాట్లాడేటోళ్ళు అట్లా ఉన్నారు. ఉమ్, కనుక మేము ఇదేం చేసినా కూడా 100% జెన్యున్గా బై చేయాలి. చట్టాన్ని గౌరవించాల్సింది. ఇప్పుడు ఒక థ్రెడ్ గోల్డ్ కొన్నామంటే మన తప్పు కూడా ఉంటుంది అందులో. Correct. కొన్నాము అన్నట్టు కనుక చట్టాన్ని గౌరవించి ఏ వ్యక్తి దగ్గర కొన్నా 100% జెన్యున్ ఉండాలి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలి, వాళ్ళ ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి అన్నట్టు ఏదైతే ఉంటుందో అదే. అన్నీ ఉన్న వ్యక్తి దగ్గరనే కొనడం జరుగుతుంది మా కంపెనీ.